నమస్తే అండి, నేను డాక్టర్ కిరణ్మయ్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం. ఏంటంటే అది హెచ్ఐవి. ఈ మధ్యనే మనం విన్నాం, బెంగళూరులో 7,000 మెంబర్స్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది హెచ్ఐవి అనేది. ఒక్కసారి ఆలోచించండి, టెస్ట్ చేస్తే ఇంతమందికి ఒకేసారి పాజిటివ్ వచ్చింది అంటే ఇంకా తెలియకుండా ఎంతమంది ఉంటారు. సమాజం ఎటుపోతుంది, సమాజం పట్ల పిల్లలకున్న బాధ్యతలు ఏంటి, పేరెంట్స్కున్న బాధ్యతలు ఏంటి, ఒకసారి మనము ఆలోచించాల్సిన విషయం అండి ఇది. ఒకప్పుడు చక్కగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవండి. అప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, ఎవరు పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అన్నీ గమనించేవాళ్ళు, మంచి చెడులు చెప్పేవాళ్ళు, అవన్నీ కూడా ఉండేవన్నమాట. ఇప్పుడు అన్నీ న్యూక్లియర్ అండ్ అల్ట్రా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఒక మదరు ఫాదరు పిల్లలు. మదరు ఫాదర్ బిజీ అయిపోయినారు. నేను చెప్పడం ఏంటంటే ఓకే, ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి, కానీ కనీసం ఒక్కరన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. పిల్లల రెస్పాన్సిబిలిటీ ఐదర్ మదర్ ఆర్ ఫాదర్. పేరెంట్స్గా మనం చూడాల్సింది ఏంటి అంటే వాళ్ళు చదువులు ఒకటే కాదు, ఎంత చదువుతున్నారు, ఎలా మార్కులు వస్తున్నాయి, వాళ్ళ బిహేవియర్ చేంజెస్ ఏంటి, వాళ్ళు ఏమైనా మార్పులు వచ్చాయా, వాళ్ళ అలవాట్లు ఏంటి, అలవాట్లలో ఏమైనా మార్పులు వచ్చాయా అనేది కూడా గమనించుకోవాలి. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే అండి, నేను గమనించింది పిల్లలకి పెద్దవాళ్ళు టైంకి పెళ్ళిళ్ళు చేయట్లేదండి. కనీసము ఆలోచించాలి, అరే మనం ఏ వయసులో పెళ్ళిళ్ళు చేసుకున్నాం, మన పిల్లల వయసు ఎంత, వాళ్ళకి ఇప్పుడు ఏది అవసరం అనేది కూడా ఆలోచించాల్సిన విషయమేమో. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. అబ్బాయిలకి అమ్మాయిలకి కనీసం 30 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్ళిళ్ళు చేయడం లేదు. నిజానికి 30 సంవత్సరాలకి ఫ్యామిలీ లైఫ్ అంతా, పిల్లలు సంసారము అంతా సెటిల్ అయిపోవాల్సిన వయసు అది. పిల్లలు ఎవరు నాకు పెళ్లి చేయండి, నాకు పెళ్లి కావాలా అని అడగరండి. ఒకసారి మనం కూడా ఆలోచించండి. మనమే అర్థం చేసుకొని వాళ్ళకి ఏ టైంలో ఏం చేయాలో అవన్నీ చేసేలా. సామెత ఊరికే కాదు కదా, పెద్దవాళ్ళన్నీ చెప్పిండేది మనకి. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే. అది ఏ జనరేషన్ అయినా కానివ్వండి, ఏ టైంలో ఏం చేయాలో అవి ఖచ్చితంగా చేసేలా, అవన్నీ ఆ టైంకి అయిపోవాలి. కనీసం డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అన్నా కూడా సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు చెప్పాలా పిల్లలకి అనేది అంతవరకు చెప్పాలా. దానివల్ల వచ్చే డిసీజెస్ ఏంటి, ఇబ్బందులు ఏంటి, లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఖచ్చితంగా అన్నీ డిస్కస్ చేయాల్సిన విషయం. మనం పేరెంట్స్గా మన వరకు బాధ్యత అనేది ఖచ్చితంగా తీసుకొని పిల్లలకి చెప్పవలసిన బాధ్యత మనకుంది. పిల్లలకి వేరే ఊర్లకి చదివేకి పంపించేసినామో, జాబ్స్ చేసేకి పంపించేసినాము అని కాకుండా మనవంతు రెస్పాన్సిబిలిటీగా మనము అప్పుడప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళడం, ఏం చేస్తున్నారు ఏంటి అని ఆరా తీయడం, విచారించడం, వాళ్ళతో క్లియర్గా మాట్లాడడం, మనసు విప్పి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అనేది అక్కడికి వెళ్ళి చూసి అప్పుడప్పుడు ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా కొంచెం అనేది భయం అనేది ఉంటుంది కదా. పిల్లలకి మంచి చెప్పవలసిన బాధ్యత మందే అండి. ఇప్పుడు నెగ్లెక్ట్ చేసి తర్వాత ఏదైనా బాధపడి లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం రాకుండా ఇప్పుడే చూసుకోవడం చాలా బెటర్. ఇప్పటి యూత్, యంగ్ జనరేషన్ కొంచెం ఆలోచించండి. మన ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంది ఏంటి, మనం ఎలా ఉన్నాము, ఆ అలవాట్ల వల్ల మనకి లాభమా నష్టమా, లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఖచ్చితంగా. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కన్నా తెచ్చుకుంటే, మీరు కొని తెచ్చుకుంటే చాలా ఇబ్బందులు పడతారు. ఏదైనా కానీ పేరెంట్స్తో ఫస్ట్ షేర్ చేసుకోవాలి. రేపటి రోజున వాళ్ళే మిమ్మల్ని ఫస్ట్ కాపాడేది. ఈరోజు తిట్టచ్చు ఒక మాట, కానీ రేపటి రోజున వాళ్ళే మీకు అండగా ఉండి అన్నీ కాపాడతారు. ఏదైనా కానీ ఫస్ట్ పొరపాటు జరగకుండా చూసుకోండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ హెచ్ఐవి అనేది లైఫ్ లాంగ్ ప్రాబ్లం అండి. ఎవరికి ఏ జబ్బు ఉంది ఏంటి అని మనం కళ్ళతో చూసి డిసైడ్ చేయలేం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఫస్ట్ మనదే. అందరినీ నమ్మకూడదు. పేరెంట్స్ అండ్ యూత్, బీ అలర్ట్, బీ సేఫ్, బీ స్మార్ట్. మన జీవితాలు మన చేతుల్లోనే ఉన్నాయి. దాన్ని మంచిగా ఉపయోగించుకోవాలా లేకపోతే లైఫ్ లాంగ్ నాశనం చేసుకోవాలా అనేది. దేవుడు మనకి మంచి చెడులు ఆలోచించే ఇంకిత జ్ఞానాన్ని ప్రసాదించాడు. దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి.